హాయ్ ఎవరివాన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడైతే నిన్నటి వీడియో అండి, ఇక్కడ చూసారా చెదలు అనమాట. నేనేమంటే ఇక్కడంతా క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ స్టవ్ వెనకాల చెదలు వచ్చిందండి. ఈ చెదలు అనేది పోవట్లేదు. నాకేంటంటే దీనివల్ల అసలుకి ఒక్క పని కూడా చేసుకోబుద్ధి కావట్లేదండి నిజం చెప్పాలంటే. వంట రూమ్లో మెయిన్ వంట రూమ్లోనండి. ఈ వంట రూమ్లో నుంచి అస్సలు పోవట్లేదు. మేము ఒక 2 days ఊరికి వెళ్ళామా. ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ షింకులో కూడా పెట్టేసారనమాట. ఆ సైడ్లు ఉంటాయి కదా, ఇద్దరు సామాన్ చూసారా, అన్నీ తీసి హాల్లో పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆ మందు కొట్టమని చెప్పని, చదల మందు. ఇంకా వాళ్ళు కొట్టలేదండి. అయితే నాకేంటంటే చెదల మందు కొట్టిన తర్వాత నిజం చెప్పాలంటే అసలు నాకు తల వెనక భాగంలో అయితే పెయిన్ వచ్చేసింది అనమాట. అసలు ఏంటబ్బా ఇలా వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు పెయిన్ కిల్లర్ అంతగా వేసుకోను. ఇంకా అట్లాంటిది వరుసగా 2 days అండి పారాసిటమాల్ వేసానమాట. ఇంకా 3rd dayకి అయితే తగ్గింది. అంత పవర్ఫుల్గా ఉందండి ఆ మందు అయితే. ఇంకా నేనైతే ఆ మందు కొట్టడం అయితే ఆపేశానమాట. ఇంకా అలా ఉందండి, అంత ఘోరంగా ఉంది. ఇదైతే నిన్న అనమాట. నిన్న నా లక్కీ అంటాను కదా, వాడి పుట్టినరోజు. ఇంకా సరే అని చెప్పని మార్నింగ్ అయితే కొంచెం స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా బయలుదేరాను అనమాట డ్యూటీకి. అయితే ఇంకా టిఫిన్ చేసి పిల్లలకి నేనైతే బయలుదేరేసాను. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంక పడుకోలేదండి, పుట్టినరోజు ఉంది కదా ఇంకా బాబుది అని చెప్పని 1 by 1 పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను. ఇంక ఇల్లు చిమ్మిన తర్వాత ఇల్లు తుడిచేసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా ఇల్లు కూడా అయితే తుడిచేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇంకా పెద్ద బాబు ఏంటంటే ఆటలకైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా విక్కీ ఏమో టీవీ పెట్టు చూస్తారమా అన్నాడు. సరే అని చెప్పాను. ఇంక వాడి కోసం అయితే టీవీ పెట్టాను. ఇంకా మళ్ళా కూడా వాడు కూడా కింద ఆడుకుంటున్నారులేండి, వేరే పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటున్నాడు లక్కీ అయితే. ఇంకా వీళ్ళిద్దరు కూడా వెళ్ళేసి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే మేమైతే ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి నీట్గా. అలాగే మెట్లు కూడా చిమ్మేసి తుడిచేస్తాను అనమాట. ఒకేసారి పని అయిపోతుందిలే అని చెప్పనేసి ఇంకా ఇక్కడైతే నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఆ తర్వాత బాబుకైతే పుట్టినరోజు అని చెప్పాను కదా, ఇంకా కేకు అవన్నీ ఆర్డర్ అయితే ఇచ్చేసారండి. ఇంకా అలాగే పిల్లలు కూడా అయితే సమ్మర్ కదా, మా వాడు పుట్టినరోజు ఏంటంటే మంచి ఎండాకాలం అనమాట, మే నెల. ఈ ఎండాకాలంలో ఎలా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది ఎండలు. అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా లేరు, ఊర్లకు వెళ్ళిపోయినారనమాట. ఇంకా సరే అని చెప్పి మా కింద కూడా వేరే వాళ్ళది కూడా వేరే ఊరు అనమాట. ఇంకా సమ్మర్ కాబట్టి వాళ్ళు ఇటు వచ్చేసారు. ఇంకా వాళ్ళే ఉంటారండి ఎప్పుడు కూడా. ఇంకా ఉండేవాళ్ళు పిల్లలు, కానీ ఇప్పుడు లేరనమాట. అందరూ సమ్మర్ అని చెప్పని ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నానమ్మల ఊర్లు కానీ అట్లా వెళ్ళిపోయి ఉంటారు కదా పిల్లలంతా. ఇంకా అలాగా చూసారా, మళ్ళీ వచ్చి ఇక్కడ అంట్లు కూడా ఉంటే అవి కూడా తోమేస్తున్నాను అనమాట. అంట్లు కూడా అయితే తోమేస్తున్నానండి. ఇంకా పనులు అయితే ఎత్తుక్కుంటూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇంట్లో ఏమో పిల్లలు కూడా వాటర్ అయితే ఉన్నాయండి. నిజం చెప్పాలంటే ఒక మంచినీళ్ళు అనమాట, సగం బిందె నీళ్ళు ఉన్నాయి. మా విక్కీ ఏం చేశాడు తెలుసా, వాడైతే దాంట్లో చేయి పెట్టేసి కలిపెట్టేశాడు మురికి నీళ్ళు. ఎవరైనా వచ్చేటప్పటికి వాటర్ తాగదామన్నా కానీ నీళ్ళు లేవన్నమాట. కొంచెం ఒక క్యాన్లో కొంచెం వాటర్ ఉంటే అవి ఇంకా కుంటలో పోసుకొని ఇంకా వాటర్ అయితే తాగాను. ఇంకా అలా చేశారు. అలాగే ఇంట్లో వాటర్ లేవు. ఇంకా తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెళ్ళేది, బిర్యానీ చేయాలి, ఇంకా చికెన్ తేవాలి, ఇంక పెరుగు ప్యాకెట్ అని ఇంకా వాటన్నిటిలోకి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఇక్కడేమో పాలు అయితే కాగబెట్టేసాను. ఇంక వెళ్ళేసి వచ్చాను. అక్క కొడుకుని అయితే రమ్మన్నాను. ఇంకా అక్క కొడుకు వచ్చాడు. ఇంకా వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకొని వచ్చాడు. వీళ్ళైతే కేక్ తీయడానికి బయటికి వెళ్తున్నారనమాట. నేను ఈలోపు అన్నీ తెచ్చేసుకున్నాను. నేనేంటంటే నా పని నేనే చేసుకుంటారండి. ఇక వాడు వచ్చి తెస్తాడు. ఇంకా అవన్నీ ఏం లేదు. వీడేమో ఉండరా అంటే ఉండకుండా బట్టలు కూడా తెచ్చుకోలేదంటీ అని చెప్పని వీళ్ళు ఉండేసి 9కి వెళ్ళిపోయారనమాట. మళ్ళా ఇంటికి అయితే ట్రైన్ ఉందంట. ఇంకా నెల్లూరుకి అయితే 9కి అలా వెళ్ళిపోయాడు. ఇంకొక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. టీ తాగండి అంటే ఇంకా వాళ్ళు లేదు, మేము బయట తాగుతామని చెప్పి అన్నారు. ఇంకా సరేలే అని పంపించాను. ఇంకా అది కాకుండా అక్క కూతురు అని చెప్పాను, తన శ్రీమంతం కూడా ఉందనమాట. వీడేంటంటే గోరింటాకు కోసుకురమ్మని చెప్పింది వాళ్ళ అక్క. వీడికి వాడు డ్యూటీ చేసే దగ్గర ఎదురుగానే గోరింటాకు చెట్లు ఉంటాయి. అంటే హైవే రోడ్డు మీద వేస్తారు కదా, ఇంకా అలాగా. ఇంకా వాడైతే తేలేదంట.
ఇంకా సరేలే అని చెప్పని ఇంక ఇక్కడైతే కోసుకొని వచ్చారు ఇద్దరు. ఇంకా అది కోసుకొని వచ్చి తర్వాత కేక్ తీసుకొని వచ్చి థమ్స్అప్ అని ఇంకా కేక్ కోసము పేపర్ ప్లేట్స్ లేవు, ఇంకా పేపర్ ప్లేట్స్ అవి కూడా తెమ్మని చెప్పారనమాట. ఈలోపు నేనైతే ఇంకా వాళ్ళు ఎలాగో తాగలేదు కదా అని చెప్పని ఇంకా మనమైతే కామ్గా ఉండం కదా, అసలే మనము కాఫీ టీ పిచ్చేవాళ్ళం, టీ కాదు కానీ కాఫీ పిచ్చేవాళ్ళం అనమాట. ఇంక సరే అని చెప్పని కొంచెం కాఫీ అయితే కలుపుకొని అలా కూర్చొని రిలాక్స్ అయ్యాను. కొన్ని పాలు అయితే కాగబెట్టేసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే పాయసం కూడా చేద్దాంలే అని చెప్పని ఇంకా పాయసం కూడా పెట్టేశారనమాట. నేనేంటంటే ఇప్పుడు చేయాల్సింది దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. వీళ్ళేమో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎల్లులోపు అవుతుందో లేదో చూడాలి. తీరా చూస్తే వాళ్ళు బిర్యానీ అయితే తీసుకెళ్ళలేదు. సరేలే అని చెప్పని ఇంకా మార్నింగ్ అయినా డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా ట్రైన్ దగ్గరైనా అందిద్దాంలే అని చెప్పని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను తీసిపెట్టి. ఇంక పాయసం కూడా అయితే చేసేసిన తర్వాత ఇక్కడ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికేం భోజనాలు పెట్టలేదు రండి ఈసారి. నేనేంటంటే పుట్టినరోజుకి కొంచెం ఏమైనా భోజనాలు అలా పెడతారనమాట, అదేం పెట్టలేదు. ఇంక సరేలే అని చెప్పనేసి మనకున్నప్పుడే బాగా చేసుకోవాలి, లేనప్పుడు ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా కరెంట్ ఏమో పోయింది ఇంకా తర్వాత ఎలాగో ఒక 10-15 నిమిషాలకైతే వచ్చింది. ఎందుకంటే నాకు అల్లం పేస్ట్ ఉంటే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టు, అల్లం పేస్ట్ లేదు, అదొక టెన్షన్ అయిపోయింది అనమాట. ఇంకా ఎలాగో వచ్చిందిలేండి కరెంటు. ఇంక ఇక్కడేమో అల్లం అది కట్ చేసుకుంటున్నాను, ఇంకా అలాగే తెల్లగడ్డలు కూడా తీసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను, ధనియాల పొడి కూడా కొంచెం అయితే మిక్సీ వేసి పక్కన పెట్టేస్తానండి. ఇంకా ఇదిగోండి చికెన్ లెగ్ పీసులు అలాగే వింగ్స్ అవి తీసుకున్నాను. వీటిల్లో వచ్చి అక్క కూతురికి కొన్ని చేసుకొని వెళ్దాంలే మార్నింగ్ మసాలా అవన్నీ కలిపేసి అని చెప్పని పక్కన పెట్టేసాను. తనకి ఏంటంటే చికెన్ కానీ ఏమి ఎక్కువ తినట్లేదనమాట. కొంతమంది కొన్ని ప్రెగ్నెంట్లో కొన్ని పడవు కదా, ఇంకా అలాగ నాన్ వెజ్ ఎక్కువ తినలేరు కదా. దమ్ బిర్యానీ అయితే నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టానంటే చాలా బాగా వచ్చింది, ఇప్పుడు కూడా అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెము సాల్ట్ తగ్గింది. ఇంకా హడావిడిలో అండి వీళ్ళు వెళ్తానంటే నేనేంటంటే రైస్లో కొంచెము సాల్ట్ వేసి ఉండాలి, అది మర్చిపోయాను అనమాట. ఇంకా అలాగా మనకేంటంటే కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం లైట్గా ఏమంటారు ఆయిల్ ఎక్కువైంది అంతేనండి. కానీ మిగతా మొత్తం పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఒకసారి చేశాను కదా, రెండోసారి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. దమ్ బిర్యానీ చాలా సింపుల్ అండి. దీనికి మనకు కొంచెం ప్రాసెస్ ఏంటంటే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అది కొంచెం ప్రాసెస్. అదైతే స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ, ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదు. దీంట్లో పెరుగు కూడా మీకు వేసి చూపించలేదు, తర్వాత గుర్తొచ్చి పెరుగు కూడా వేసానమాట. ఇంకా అయితే అక్క కూతురికి కొన్ని తీసి పక్కన పెట్టాను. చికెన్ పకోడా అయితే బాగా ఇష్టంగా తింటుందని చెప్పనేసి ఇంక నేను ఎట్టో వెళ్తాను కదా, ఇంకా దారిలో అందిద్దాంలే, అక్క వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు దారిలోనే వాళ్ళ ఇల్లు కూడా. ఇంక సరేలే అక్కడ అందిద్దాము, నేను ఎట్టో ట్రైన్కి వెళ్తానండి రేపు, ఇంకా దిగిన తర్వాత తనకి ఇద్దాంలే అని చెప్పనేసి ఇంకా అలాగా చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇద్దండి ఇక్కడైతే పుట్టినరోజు పార్టీ అయితే అయిపోయింది. వీళ్ళు కూడా అయితే వెళ్ళిపోయారు. కేక్ కట్ చేసి కూల్ కేక్ అయితే ఇచ్చేసాను అనమాట. కూల్ కేక్ తెచ్చాము, ఇంకా అదైతే ఇచ్చేసాను. ఇంకా అది కూడా కొంచెం తీసుకుని ఇంటికి పంపిద్దామన్నా కానీ కూల్ కేక్ కదండి, బాగుండదు కదా, ఇంకా అలా అనమాట. ఇక్కడైతే పాయసం కూడా చేస్తున్నాను. పిల్లలందరూ అయితే వచ్చేసి కేక్ తిన్నారు, అలాగే చాక్లెట్స్ కేక్ ఇచ్చారనమాట. పాయసం అయితే చేస్తాను ఉండండి అని చెప్పంటే ఇంకా వాళ్ళు కూర్చొని డాన్స్లు అలా వేస్తూ ఉన్నారు. ఇంకా బర్త్డే పార్టీ కేకు అవన్నీ కట్ చేసింది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటారనమాట. ఇంక ఈ వీడియోలో ఏంటంటే నేనేం వంటలు చేస్తున్నాను, వంటలు కూడా ఎక్కువ ఏం చేయలేదులేండి. ఈ ఎండలకు ఎక్కడ చేస్తామో చెప్పండి. ఈ డ్రెస్ కూడా ఏంటంటే ఈ టాప్ ఏంటంటే కొంచెము ఆల్టర్నేట్ చేసుకుందాం అనుకున్నానా, ఇంకా అది అలాగే ఉండిపోయిందనమాట, ఆల్టర్నేట్ కూడా చేసుకోలేదు. ఇంకా అది అలాగే ఉండిపోయింది, ఇంకా అలాగే వేసుకున్నాను, అందుకే లూజ్గా ఉందండి. ఈ ఎండకు కూడా అయితే దానికి వెనకాల పూసలు ఉన్నాయి, అవి అయితే గుచ్చుకున్నాయండి మెడ చుట్టూ. అసలుకి ఎందుకు భలే చిరాగ్గా ఉండిందనమాట ఎండలో. కాటన్ అయితే మనకు అంత అనిపించదు కదా, అది కొంచెం సిల్క్, కాటన్ కాదు సిల్క్ అనమాట, అందువల్ల కొంచెం ఎట్టయినా కానీ కొంచెం ఇదిగా ఉండిందనమాట. దీంట్లో అయితే ఇంక వాళ్ళేమో దమ్ బిర్యానీ ఉడికిపోయింది. ఇంక సరేలే ఇంకా వీళ్ళైతే ఉన్నారు కదా పిల్లలే అని చెప్పనేసి నేనైతే ఇది కలిపి పెట్టేస్తున్నానండి. ఇవన్నీ కార్న్ఫ్లోర్ అలాగే గరం మసాలా ధనియాల పొడి
కారపొడి ఇంక ఇవన్నీ ఉప్పు సాల్ట్ అవన్నీ వేసేసుకొని ఇదైతే కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వీటిని డీప్ ఫ్రై అయితే చేస్తారనమాట. డీప్ ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడేమో పిల్లలైతే అలసిపోయి డాన్సులు వేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచారనమాట. పిలిస్తే ఇంక వెళ్ళిపోతున్నారు. సరే అని చెప్పని కొంచెం పాయసం అయితే ఇచ్చాను. ఇది ఫస్ట్ కాసినప్పుడు బాగా వేడివేడిగా ఉండింది. ఇప్పుడు కొంచెం చల్లారిందిలేండి. పాయసం వేసేసి యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా, నేను పాయసంలో ఇంకా నట్స్ వేసినా కానీ మా పిల్లలు తినరని చెప్పని అందుకనేసి కొంచెం నట్స్ అయితే వేయించేసి ఇంకా వీళ్ళ వరకు అయితే ఇచ్చారనమాట. నట్స్ అయితే పైనంతా చల్లేసి ఇచ్చేసాను. ఏదేమైనా కానీ మనం అనుకుంటాం కానండి, పుట్టినరోజు అనుకుంటాము కానీ నిజం చెప్పాలంటే పుట్టినరోజు రోజు అసలుకి ఒక్క పని కూడా అవ్వదనమాట ఇంట్లో చేసుకుంటే. మళ్ళీ వచ్చి హడావిడైపోతుందండి. కేక్ కటింగ్ చేసుకునేటప్పటికి ఎంత లేదన్నా కానీ పనులు ఒకటి అవుతుంది ఒకటి కాదు, హడావిడైపోయింది. ఒక క్యాటరింగ్ ఇచ్చుకుంటే తప్ప మనము హ్యాపీగా అంటే ఏ పని లేకుండా సైలెంట్గా అన్నీ తెచ్చి పెడతారు కాబట్టి. కానీ మనం చేసుకుంటే మాత్రం ఇలాంటి హడావిళ్ళు అయితే తప్పవు. ఇంకా కొంచెం బిర్యానీ ఎవరికి ఇవ్వలేదులేండి. మా పక్కన ఒక పాప ఉంటే ఇంకా తనకైతే ఇచ్చారనమాట కొంచెం బిర్యానీ. ఇంకా వీళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చారు. ఇది మొత్తం ఓపెన్ చేసి ఇస్తారు వీళ్ళు. ఇంకా సమ్మర్ కదా అని చెప్పని వీళ్ళు పెయింట్ అది ఆర్ట్ లాగా అలాగా పెయింట్ లాగా వేసుకుంటారని కలర్ పెన్సిల్స్ అలాగే వైట్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాగా తెచ్చిచ్చారనమాట. ఇంకా ఇవన్నీ భలే వెరైటీగా ఉన్నాయమ్మా అని చెప్పనేసి ఇంకా వాడైతే చూస్తూ ఉన్నాడు మా లక్కీ గాడు. లక్కీ విక్కీ ఇద్దరేనండి. ఇంకా ఇక్కడేమో మేమైతే కూర్చొని ఇంక టైం అయితే ఇప్పుడు ఎంత అయింది తెలుసా, 10 అయిందనమాట. ఇంకా తింటున్నాం అనమాట. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. థమ్స్అప్ కూడా పాపం తెచ్చుకున్నారు అక్క వాళ్ళ కొడుకు. ఇంక పాపం తినలేదు. ఈ థమ్స్అప్ కూడా పిల్లలకు కూడా పోసిచ్చారనమాట. మధ్యలో వాటర్ అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా థమ్స్అప్ ఇచ్చానండి. ఇంకా అయితే నేను చెప్పటం మర్చిపోయాను, మా విక్కీ ఉన్నాడు కదా, వీడికైతే 11వ తేదీ మే 11 అంటే ఇప్పుడు సోమవారం రోజు అండి. ఆ రోజైతే మా లక్కీ బర్త్డే రోజు. వీళ్ళిద్దరికి ఆపోజిట్. వాడు బర్త్డే అప్పుడు వీడికి తగులుతాయి, వీడి బర్త్డే అప్పుడు వాడికి తగులుతాయి అనమాట. నేనేం పడుకొని ఉన్నాను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత. నిద్ర వస్తుంది, అసలు ఊరు నుంచి వచ్చాను కదా, పడుకునేటప్పటికి ఇంకా వీడైతే ఏం చేశాడంటే నాకేందేందో చెప్పేశాడు. చెప్పేసి ఆ స్పీడ్లోనండి వెళ్ళేసి తలుపునైతే గుద్దుకున్నాడు అనమాట. నేనైతే అసలుకి నిద్ర కూడా ఎటుపోయిందో తెలియదు, తల పగిలిపోయింది వీడికి. ఇంకా హాస్పిటల్లో తీసుకెళ్ళాలనుకున్నాను, అంత ఇదిగా కొట్టుకున్నాడు. దానికి దేవుడైతే కాపాడాడండి వాడిని. నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్స్తో చెప్తే దేవుడు కాపాడాడు మాయ్, లేకపోతే దెబ్బ తగలాల్సింది కదా పాపమాడికి అని చెప్పన్నారనమాట. అది మాత్రం నిజమేనండి. బ్లడ్ లైట్గా వచ్చింది అంతేను. తర్వాత వాపు వచ్చింది, కొబ్బరి నూనె పూసారనమాట. అలాగా వీడు చిన్నగా ఉండడండి. ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో వీడు ముద్దుగా సరేలే దూకుతున్నాడు అని క్యాజువల్గా తీసుకున్నానా, ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తున్నాను అని. లేకపోతే దూకేస్తున్నాడండి వాడు దూకింది వాడికి కూడా తెలియట్లేదు, దెబ్బ తగలుతుంది అది కూడా తెలియట్లేదు అనమాట. అల్లరి కూడా ఎక్కువైపోయింది. అన్నీ తగ్గించాలండి వాడికైతే. ఇంకా అలా అనమాట. చూసారా, మళ్ళీ రేపు నేను మార్నింగ్ ఊరికి వెళ్ళాలి కదా, అందువల్ల ఏంటంటే ఇంకా బెలూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పగలగొట్టేశారు పిల్లలు. ఇంకా అవన్నీ అయితే నీట్గా చిమ్మేస్తున్నాను. చిమ్మకపోయాననుకో ఇంకేం లేదండి, ఇంక మళ్ళీ వచ్చేటప్పటికి కొంచెం చిరాగ్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది మొత్తం అయితే మేము తినేసాం కదా, ఇంక మొత్తం నీట్గా అయితే చిమ్మేస్తున్నాను. అలాగే బిర్యానీ కూడా కొంచెం తీసి పెట్టేశాను మా అక్క పిల్లలకి. వాళ్ళు ఇంకా డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా ఫుడ్ కూడా తెచ్చుకోబాకండి, ఇదే సరిపోతుందిలే అని చెప్పనేసి ఇంకా వాళ్ళకైతే తీసి పెట్టాను. మేమైతే కొంచెం తీసి పెట్టుకున్నాం. పిల్లలు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఊరికి వెళ్తున్నాం కదా, తింటారులే అని చెప్పనేసి కొంచెం బిర్యానీ అయితే మా కోసం తీసి పెట్టేశానండి. ఇంక ఇక్కడేమో ఫ్రిడ్జ్ అది కొంచెం ఇటు జరిపేశానమాట. ఇంక మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ వెనకాల ఉంటుంది కదా ప్లేస్, ఇంక అక్కడ డెకరేషన్ చేసుకున్నాను నేను. ఇంకా అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయితే కొంచెం జరిపామండి, దాన్ని కూడా అయితే తీసేసి అక్కడి నుంచి అటు సైడ్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇలా పెడితే మనకైతే స్పేస్ అనేది కొంచెం ఉంటుందన్నమాట హాల్లో. ఇంకా అలాగా ఊరికి వెళ్ళే ముందు కూడా పుట్టినరోజు పెట్టుకొని మళ్ళీ అక్క కూతురు యాక్చువల్గా అయితే వెళ్ళేదాన్ని కాదు, ఇంకా శ్రీమంతం కదండి ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంకా రానుమాయ అంటే రాకపోతే ఇంకేం లేదండి అని చెప్పనేసి ఇంకా తను
అనమాట. ఇంకా తనకైతే ఒక చీర పెడదాంలే అని చెప్పని, ఇది కొత్త శారీ అండి, తీసి పెట్టున్నాను. ఇంక తనకు పెడదాంలే అని చెప్పని ఇంక అది కూడా దాంట్లో జాకెట్ ముక్క కూడా పెట్టాలంట కదండి కొత్తది. ఒకప్పుడైతే నాకు తెలియక ఉత్త చీర ఇచ్చేదాన్ని. ఇంక ఇప్పుడైతే జాకెట్ ముక్క కూడా పెట్టాను. నేను కూడా శారీ కట్టుకుందాంలే అని చెప్పనేసి ఒక శారీ అయితే పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. పట్టు చీర ఏం కట్టుకోవట్లేదు ఈ ఎండలకు ఎక్కడలే అని చెప్పనేసి ఇంకా పిల్లల బట్టలు కూడా సర్దేశాను. ఇదైతే అప్పుడు నేను నగలు ఉన్నాయి కదా, ఇవి అప్పుడు పెళ్ళికి తీసుకుందండి తను, రోల్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్వి. ఇంకా అవి కూడా అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు వేసుకోవాలంటే తీసుకోరా అని చెప్పింది. ఇంకా అలాగే గోరింటాకు ఉండిందా, గోరింటాకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా గోరింటాకు కూడా మార్నింగ్ అయితే గుర్తు చేసుకొని మరి తీసుకొని వెళ్ళాలి, గోరింటాకు పెట్టుకుంటాను అంటుందన్నమాట. ఇంకా అలాగండి. ఇంకా మళ్ళీ అయితే నేను బయలుదేరేయాలి. ఇంకా గురువారం శ్రీమంతం అనమాట. ఇంకా బర్త్డే వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇది కేక్ చూసారా, కొంచెం మిగిలింది, అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తామన్నమాట. ఇంక ఇదేనండి నా లాగు పనులన్నీ అయితే నీట్గా చేసేస్తాను. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.